5 ఎకరాలు 5 ఎకరాలు రైతు బంధు పడ్డదా? పర్లేదు. ఇవాళ ఎన్నో తారీఖు? 28. ఇవాళ 28వ తారీఖు. ఇప్పటిదాకా రైతు బంధు పర్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు 28 లోపట్నే పడ్డాయి. మరి అప్లికేషన్ ఏంది మళ్ళా దేని కొరకు మళ్ళా పెట్టు అని అంట. రేషన్ కార్డు అవన్నీ తీసుకురండి, మన కరెంటు బిల్లు అవన్నీ కాగితాలు పట్టుకొచ్చుకోండి గ్రామ పంచాయతీలకు 8-9 ఇంటికి అంటారు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండదా? ఇప్పుడు మంచిగా ఉండదా? కేసీఆర్ ఉండగా జల్ది వేసిండ్రు రైతులకు. కరెంట్ అయిన ఏదైనా ఇప్పుడు కరెంట్ తాపుకోసారి ఆగుడు అది అవుతుంది, అది మంచిగా దరఖాస్తులు ఇది మంచిదేనా? మరి 230 అయితే అంతేనా? కేసీఆర్ మంచిగా చెప్పింది మీకు అందరికి. మళ్ళీ వస్తారు, మాయ మాటలు చెప్తారు, మోసపోతే గోస పడతామని చెప్పారు. చెప్పిండా చెప్పలేదా? భాగంగా వాటి అంటే 4,000 తెచ్చుకున్నావా? 2 లక్షలు రుణమాఫీ అయిందా? కాలేదు. ఇంకా ఇవ్వలేదు, అది కానలేదు, అది చూడు ఇంకా ఎన్ని ముచ్చట్లు చెప్పిండు. అవన్నీ కాలేదు, ఉత్తగా మాయ మాటలు చెప్పినట్టే అదేమి కానీ కానేలేదు. అంటే డిసెంబర్ 9వ తారీఖు అయిపోయింది. రైతు బంధు పైసలు పడ్డాయా? 15,000 ఇస్తా అనే కదా. 15,000 ఏది లేదు అంటే 10 గుంటలకు ఏమో వేసిండో అన్నీ ఆపింది అంతే. ఇవి 10 ఎకరాల లోపు నేర్తామన్నారు, అవి దాన్ని చూసారు. ఇప్పుడు బాధపడతారు రైతులైతే. ఇచ్చుడు మళ్ళా లైన్లలో నిలబడు ఇదంతా కొత్తగా బాధపడతారు రైతులు. మళ్ళీ ఏమనుకోడు అది ఇదని అనుకుంటారా? మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటారా? దేవుని పుణ్యాన అత్తే నయంగా. రైతులైతే కేసీఆర్ పనులు చేయించిన మర్చిపో బాధపడతారా? కొంతమంది బాధపడతారు. కేసీఆర్ వచ్చినాకనే భూముల ధర పెరిగింది, రేటు పెరిగింది. కేసీఆర్ గవి కట్టిండు గివి కట్టిండు అని తిడతారు కదా. తిట్టుడు అప్పు అంటే ఇప్పుడు వీళ్ళు చేయరా అప్పు? ఎవరైనా అప్పు లేనిది రైతుకైనా ఎవరికైనా అప్పు ఉంటుంది అంతే కదా. పంట విన నేర్పుకుంటారు. వాళ్ళు గట్టనే ఇంత అప్పు తెచ్చి మంచి పనులు చేయించు. రైతులైతే పాపం ఇట్లా వాయ అది ఇదని ఈడొక్కరే వచ్చి అది ఇదని బాగా ఏం పని చేస్తారు?